అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఒక్కేసి పువ్వేసి సాందమామ ఒక్క జాములాయ సాందమామ. ఈడ రాగాలు మాదిస్తున్నావు గానీ ఆటకాడ పాట అందుకుంటలేవు కదా. అందరితో మనం కదరా, అయినా అక్కడ ఎవరు వాడుతున్నారు చెప్పు. అవునరా, ఒక్కటే పాటలు పెట్టుకున్నాడు డాన్సులు చేసుడు. మన చిన్నప్పుడు ఎట్లుండే ఏం కథ, నానమ్మలు అమ్మమ్మలు అత్తలు అమ్మలు పాటలు వాడుతుంటే ఒక్కో పాట అరగంట అయినా ఉడకపోయేది. మా వాడకట్టలు ఉండేదిరా రాజక్క, ఆమె అందుకుంటే రాగం ఉండేదిరా. బాబా కోయిల గొంతే, మళ్ళా సప్పట్ల మోత పాటల కూత. అబ్బాబాబా ఆ రోజు వేరు. ఇప్పుడు అంతా సప్పట్లు కొట్టుడు మోటైంది. కోడలు పట్టుకొని బతుకమ్మ చుట్టూ నాటు నాటు అనుకుంటే ఎగురుతున్నారు. సరే సరే, ఇయ్యాల నానబియ్యం బతుకమ్మ కదా, పా సంబరాలు చూద్దాం. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ అనుకుంటా బతుకమ్మల చుట్టూ ఆడి పాడుతున్నారు అమ్మలక్కలంతా. అటు ఆదిలాబాద్ నుంచి వెళ్ళి ఆలంపూర్ దాకా పూల పండుగను ధూమ్ ధామ్ గా చేస్తున్నారు. పట్నంలో పువ్వు గుర్తోలు చేసిన బతుకమ్మ పండుగకు సినిమా యాక్టర్ ఖుష్బూని తీసుకొచ్చిండ్రు. కిషన్ రెడ్డి సారోళ్ళ ఇంటామే పువ్వు గుర్తు మహిళా లీడర్లు బతుకమ్మ ఆట ఆడితే కరీంనగర్ ఎంలాడ రాజన్న గుడికాడ అక్కలే రాగం అందుకున్నారు. డెక్కులల్లా పాటలు పెట్టుకొని ఎగురుతుంటే ఇక్కడ మాత్రం వాళ్ళే గౌరమ్మను పాటలతోని కొలిసిండ్రు. కానీ ఎంలాడ బతుకమ్మ స్పెషల్ ఏందో తెలుసునా, చెప్పక్క నువ్వు. ఇక అటు దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కండ్ల పండుగ లెక్కన అవుతున్నాయి. అటు చూడుండ్రి, ఇంద్రకీలాద్రి రంగురంగుల లైట్ల వెలుగులల్లా ఎట్లా మెరిసిపోతున్నదో. అరే నాకెందుకు రాకపోయే ఐడియా ఏందో అది. మా వాడకట్టోళ్ళు అప్పటికే అడుగుతూనే ఉన్నారు. ఏమని? హైదరాబాద్ ఉంటున్నావు కదా, వచ్చేటప్పుడు మంచి మంచి చీరలు తెమ్మనారా? ఏహే కాదు, దసరా పండుగ కదా, నేను కూడా ఒక లక్కీ డ్రా పెడదామని మనసులో అనుకున్నా. వేరేటోళ్ళు పెట్టిందా? పెట్టుడైంది, వసూలు కూడా గట్టిగానే అవుతున్నాయట. ఎక్కడికి పోతారు, ఊరోళ్ళే కదా అని చీమడదాని లెక్కన కూపన్లు కొంటున్నారట. ఏ ఊరు, ఎక్కడ పెట్టిండ్రు? ఇక్కడ అక్కడ ఏం లేదు, శానా పల్లెలలో పెట్టిరు ఈ లక్కీ డ్రాలు. పండుగలకు షాపింగ్ మాల్స్ ఆఫర్సే కాదు, పల్లెటూర్లలో కూడా మంచి మంచి ఆఫర్లు పెట్టిండ్రు. రండి బాబు రండి, రండమ్మ రండి అని పిలుస్తున్నారు. మంచిర్యాల జిల్లా పొన్నారముల్లే 200 పెట్టి కూపన్ కొంటే మొదటి బహుమతి మేకపోతు, రెండో ప్రైజ్ జానీ వాకర్ ఫుల్ బాటిల్, మూడో ప్రైజ్ లైట్ బిర్లా కాటన్, నాలుగో ప్రైజ్ పట్టు చీర, ఐదో ప్రైజ్ కోడి పుంజు. ఆఫర్ ఇంటుంటేనే అదిరిపోతున్నది కదా. పోతే 200 పోతాయి కావచ్చు గాని నా శివ మంచిగా ఉండి అమ్మవారి సూపు ఉంటే ఈ దసరా ధూమ్ధామే అవుతుంది. ఇల్లు ఒక్కటి దాకినా సద్దుల బతుకమ్మ రోజున డ్రా తీస్తారట. కూపన్లు నింపేటోళ్ళు గట్టిగా నింపుతున్నారు. సూర్యాపేట జిల్లాలో కూడా చికెన్ సెంటర్ నడిపే గియన్న 150 రూపాయలకే గొర్రెపోతూ బ్లెండర్ స్ప్రెడ్ ఫుల్ బాటిల్ పెట్టిండు. తాకుతుంది లేకపోతే లేదని కట్టేటోళ్ళు గట్టిగానే కడుతున్నారట. ఒకలొగలైతే ఇంటోళ్ళ పేరు మీద 4-5 తీసిరట. చూడుండ్రి, పబ్లిక్ ను ఆకర్షించేందుకు సీజన్ కు తగ్గట్టు బిజినెస్లు ఎట్లా ఉట్టుకొస్తున్నాయో. 200కే 150 రూపాయలకే మేకపోతూ ఫుల్ బాటిల్ అంటే ఎవరికైనా ఆశే కదా మరి.
ఒక్క గుడ్డు ఎంతుందిరా రేటు? మన చిన్నప్పుడు రూపాయి పెడితే వచ్చేది గుడ్డు, కానీ ఇప్పుడు 6.5 రూపాయలు ఒక గుడ్డుకు. అవునా? అంటే డజన్ గుడ్లు 70 రూపాయల పైనే. అవును మరి, ఎన్నడన్నా కొంటే తెలుస్తది. ఎప్పుడు మంది టిఫిన్ బాక్స్ లకి ఎత్తుకపోయి తినుడేనాయే. అయినా కొన్న గుడ్ల కంటే కొట్టేసిన గుడ్లు తింటేనే మస్తు టేస్ట్ ఉంటాయి తెలుసా నీకు? నాకెట్లా తెలుస్తది? నువ్వు కొట్టేస్తావు కాబట్టి నీకు తెలుస్తుంది. అబ్బా, నేను తిన్నదేమన్నా నీకు అనుగుడ్లు అంతగానో మాగమవుతున్నావు? తిన్నది కోడిగుడ్డే కదా. సరే ఈ గుడ్డులో గోలు ఎందుకు గాని? ఇక్కడ మనం గుడ్డులో గోళ అనుకుంటున్నాం గానీ కరీంనగర్ లో పెద్ద పంచాయతీ అయింది తెలుసా నీకు? ఏంది గుడ్ల కోసమా? అవును చూడు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అని అన్నారు కదా, కానీ వైన్స్ల పాలు కూడా అని అంటారేమో ఈ కాడికెళ్ళి. ఏ వైన్స్ కాడనైనా సిట్టింగ్ షాపే ఉంటుంది కదా, ఇక తాగుో తన్నలకు మందులకు మంచిగా మంచింగ్ చేసి స్టఫ్ కింద ఇస్తున్నారు. అగో ఈ సిట్టింగ్ షాప్ లో చూడుండ్రి గుడ్లు, ఇవేమన్నా స్పెషల్ గుడ్లా? అంతగానం పరీక్ష పట్టి చూడాలనా అని అంటే చూడాలే. అక్కడ ఉన్నాయి అంగన్వాడీ కేంద్రంలో పసివీళ్ళకి ఇవ్వాల్సిన గుడ్లు, కాకపోతే ఇక్కడ తాగుబోతులకు ఆమ్లెట్ అవుతున్నాయి, ఉడకబెట్టిన గుడ్లు అవుతున్నాయి అన్నట్టు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ టౌన్ లా ఈ భాగవతం బట్టబయలయ్యేసరికి కలెక్టర్ సారు గుర్రుమన్నాడట. టీచర్ రాజమ్మను సస్పెండ్ చేసిండట. సూపర్వైజర్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రట. బాలింతలు పసివిలలో ఈ గుడ్లు తిని బలిష్టంగా తయారైతారని అనుకుంటే ఇవి అమ్ముకొని వాళ్ళు బలంగా తయారైతున్నారన్నట్టు. మొన్నట్లనే ఏలూరు జిల్లాలో ఉన్న అంగన్వాడీలా గుడ్డుల పిల్లొచ్చింది. అక్కడక్కడ పాడై పురుగులు పడ్డ గుడ్లను కూడా వంచుతుంటే ఇక్కడ వైన్స్ లకు సప్లై చేసిండ్రన్నట్టు. ఎందుకైనా మంచిది, ఒక పారి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సిట్టింగ్ షాప్ల మీద ఆఫీసర్లు దాడులు చేస్తే ఇంకెన్ని దారుణాలు బయటపడతాయో. అయ్యయ్య కొమరయ్య, అయ్యో కొమరయ్య కొనియవే నాకు సెల్లు ఫోను, అది లేకుంటే కాలేజీ ఓనేమోను అని లొల్లి పెట్టేటోళ్ళు అప్పటి మా దోస్తులు. అప్పుడైనా ఇప్పుడైనా కయ్యం పెడుతున్నాయి కదా ఈ స్మార్ట్ ఫోన్లు ప్రతి ఇంట్లో. ఎప్పుడు కొన్నారా మీ వాళ్ళు సెల్ ఫోను? మా వాళ్ళు ఎక్కడ కొన్నారు? మొన్న కాదు నేను కొలువు చేసుకుంటా ఫోన్ కొనుక్కున్నది. అవునరా, మాకైతే డిగ్రీలు చదివినా సెల్ ఫోన్ కొనియలేదు మా వాళ్ళు అయితే. కానీ ఇప్పుడు 10వ తరగతి పాస్ గాని పోరాళ్ళ చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉండవట్టే. మళ్ళీ అది లేకపోతే దోస్తుగాల ముంగట ఇజ్జత్ తక్కువనాయే. అందుకే కాయ కష్టం చేసుకునేటోళ్ళ పిల్లలు కూడా సెల్ ఫోన్లు కావాలని లొల్లి చేస్తున్నారు. లొల్లి చేస్తే మంచిగానే ఉండు గాని నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలంలా ఫోన్ కొనియలేదని పిల్లగాడు ఏం చేసిండో చూడు. సెల్ ఫోన్ లెక్కెంత, దాని ముచ్చటెంత ఎప్పుర్రి. అది కొనియలేదని ప్రాణాలను కూడా లెక్క చేస్తలే రియాలిటీ కాలం పిల్లలు. గీ పిల్లగాని పేరు చరణ్. తల్లి కూలి పని చేస్తదట. కొన్ని దినాలకించి అమ్మ మా సోపతి వాళ్ళందరికీ సెల్ ఫోన్ ఉంది, నాకే లేదు, మందులకు పోవాలంటే మానం పోతున్నదని ఇంట్లో లొల్లి పెడుతున్నాడట. తల్లి కూడా ఆగు బిడ్డ, పని చేసిన కాడ పైసలు వస్తే కొనిస్తా, అప్పటిదాకా ఓపిక పట్టు అన్నదట. గాయంత దానికి పానం తీసుకున్నాడు. బతుకుంటే చిన్న ఫోన్లు కాదు పెద్ద పెద్ద ఫోన్లు కొనుక్కోవచ్చు కానీ ఇట్లా జీవం తీసుకుంటే ఎట్లా? కట్టమైనా మిమ్మల్ని పోషిస్తూనే ఉన్నారు కదా కన్నోళ్ళు. ఇయ్యాల కాకపోతే రేపు కొనుక్కోవచ్చు ఫోను, కానీ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? మీరు అడగంగానే అమ్మాయి దగ్గర పైసలు ఉండాలి కదా, వాళ్ళను కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆవేశంలో కోపంలో మీరే అడిగింది ఇయ్యలేదని జీవం తీసుకుంటే మీరే ప్రాణంగా బతుకుతున్న అవ్వయ్యలు సంతోషంగా ఉంటావుల్లా. ఏందో ఏమో ఫోన్ రిపడి పోరగాళ్లకు అవ్వయ్య కష్టాలు తెలుస్తూనే లేవు. ఉత్తగా ఫోన్ కోసం ప్రాణం తీసుకున్నాడు పిల్లగాడైతే. ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.